రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ను ప్రభుత్వం ప్రారంభించింది. కంప చెట్ల తొలగింపుతో రాజధాని పనులు పునః ప్రారంభమయ్యాయని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ 5 ఏళ్ల నిర్లక్ష్యపు పాలనలో రాజధాని ప్రాంతం అడవిలా మారిపోయిందని 24,000 ఎకరాల్లో కంప చెట్లు మొలిచాయని గుర్తు చేశారు. మొత్తం 36 కోట్ల వ్యయంతో నెల రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పూర్తవుతుందన్నారు. దాదాపు 250కు పైగా ప్రొక్లైన్లను ఈ పనుల కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. రైతుల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది. అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం. అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు, కొన్ని డోర్లు విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి, అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. కనీసం ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చాం రైతులకి, ఎవరు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అన్నారు. దాని మీద చేస్తున్నాం.